అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నిమ్మ బత్తాయి తోటల్లో పూతరాలుడు నివారణ, యాసంగి రాగి పైరులో సస్యరక్షణ, మాగుడు గడ్డి సైలేజ్ తయారీ విధానం, ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధతో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దీంతో చిరుధాన్యాలు, తృణధాన్యాలకు కొంతవరకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా రాగిని ఎక్కువగా ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలలో సాగు చేస్తున్నారు. అలా నవంబర్, డిసెంబర్ మాసాల్లో సాగు చేసిన యాసంగి పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. ఈ దశలో మనం చేపట్టే సస్యరక్షణ యాజమాన్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయంటూ రాగిని ఆశించే గులాబీ పురుగు, శనగపచ్చు పురుగు, చెదలు, అగ్గి తెగులు నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. యాసంగిలో ఉండేటువంటి రాగి పంటను చూసుకున్నట్లయితే దాన్ని ఆశించే పురుగుల్లో గులాబీ రంగు పురుగు, శనగపచ్చ పురుగు, చెదలు మరియు అగ్గి తెగుల్ని ఎక్కువగా మనం చూసుకోవచ్చు. ఈ గులాబీ రంగు పురుగును చూసుకున్నట్లయితే ఎదిగినటువంటి లార్వాలు లేత గులాబీ రంగులో ఉండడం వల్ల దీన్ని గులాబీ రంగు పురుగు అని అంటారు. ఈ పురుగు కాండాన్ని ఆశించడం వల్ల కాండం లోపల సోరంగాలు చేసుకొని లోపట పదార్థాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోతుంది. అదే వెన్ను దశలో ఆశిస్తే తెల్లకంకులు ఏర్పడతాయి. అయితే ఈ గులాబీ రంగు పురుగుని నివారించడానికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందును లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే శనగపచ్చ పురుగు పూత మరియు కంకులు వెన్ను ఏర్పడే దశలో ఇది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇది పూతని, కంకుల్ని తినడం వల్ల తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ శనగపచ్చ పురుగుని నివారించడానికి క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే చెదల నివారణకి క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలుపుకొని ఈ చెదల గూడు ఎక్కడుంటుందో పుట్ట అక్కడ దాంతో తడుపుకున్నట్లయితే ఈ చెదల్ని మనము నివారించవచ్చు. ఇకపోతే అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు మొక్క బాగా ఎదిగిన దశలో, పంట బాగా ఎదిగిన దశలో ఆకులను, ఈ కణుపులను, వెన్నుని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఆకులపైన, కణుపులపైన, ఈ వెన్నులపైన ఈ కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయన్నమాట. కణుపులు ఆశిస్తే, కణుపు దగ్గర ఆశిస్తే ఇవి విరిగిపోతాయి. అదే వెన్ను నాశిస్తే ఈ తెల్ల కంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ అగ్గి తెగుల్ని మనము నివారించడానికి సాఫ్, మ్యాంకోజెబ్ ప్లస్ కార్బండజిమ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే ట్రైసైక్లోజోల్ అనేది ఒక 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకోవాలి. లేదంటే హెక్సాకోనాజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ అగ్గి తెగుల్ని మనము సమర్థవంతంగా నివారించవచ్చు.
మామిడి తరువాత తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోటలు నిమ్మ, బత్తాయి. ప్రస్తుతం తోటలన్నీ పూత, పిందె దశలో ఉన్నాయి. ఈ దశలో నిమ్మ, బత్తాయి తోటల్లో కనిపించే ప్రధాన సమస్య పూత, పిందెరాలుడు. పూతరాలుడు కొంతవరకు సహజమే అయినా ఎక్కువగా రాలిపోతుంటే మాత్రం అది సమస్యగానే పరిగణించాలి. కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లుగా పూత, పిందెరాలుడు సమస్యకు కారణాలు చాలానే ఉంటాయి. కారణాలను సరిచూసుకొని ఈ సమస్యను అధిగమించాలంటూ పూత, పిందెరాలుడు గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ టి సురేష్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో బత్తాయి నిమ్మ అనేది ఎక్కువ విస్తీర్ణంలో, అంటే మనకు మామిడి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట అంటే బత్తాయి నిమ్మగా చెప్పుకోవచ్చు. దాదాపు 1,00,000 ఎకరాల్లో మనకు నల్గొండ మరియు మహబూబ్నగర్ జిల్లాలో సాగవుతున్నది. ఈ బత్తాయి నిమ్మలో ముఖ్యంగా మనకు పూత మరియు పిందె రాలుట అనేది మనం ఎక్కువగా గమనిస్తుంటాం. బత్తాయి నిమ్మలో ముఖ్యంగా మనము వాడు పెట్టినట్టయితే, అంటే స్ట్రెస్ అనేది మనకు సెప్టెంబర్, అక్టోబర్లో పెట్టి వాడు వచ్చిన తర్వాత, అంటే మనకు నవంబర్ కానీ డిసెంబర్ మాసంలో ప్రతి చెట్టుకు మనము ఈ ఇరిగేషన్ అంటే నీళ్ళు ఇచ్చినట్టయితే మనకు పూత సకాలంలో అంటే జనవరి, ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పూత పిందె సమయంలో మనకు చూసుకున్నట్టయితే అంటే కొద్దిగా చలి ప్రభావం ఉంటుంది, మరియు ఈ నీటి తళ్ళు సమంగా లేకపోవటం వల్ల, మరియు ఎక్కువగా మనకు చెట్లలో మనకు సూక్ష్మధాతు లోపాలు గమనించినట్టయితే ఈ పూత పిందె రాలటం అనేది ఎక్కువగా మనం గమనించవచ్చు. అది బత్తాయిలో కానీ నిమ్మలో కానీ సహజంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకు పూత పిందె వచ్చే సమయంలో మనకు 2-3 మనకు పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆకుతొలిచే పురుగు కూడా మనకు ఎక్కువగా ఉధృతి ఎక్కువ ఉన్నట్టయితే మనకు ఈ పూత పిందె రాలటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మరియు పోషకాల లోపంతో కూడా మనకు ఈ పూత అనేది రాలటం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మనకు చెట్లు బలంగా ఉండేటట్టు చూసుకోవటం ముఖ్యమైన అంశం అండి. పూత పిందె వచ్చే సమయంలో నీటి తళ్ళు కూడా, అంటే మనకు 5 ఏళ్ళు ఆ పైబడిన చెట్టుకు వచ్చేసి 10 నుంచి 15 లీటర్ల నీరు ఇచ్చుకుంటూ మార్చి మాసం నుంచి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ మార్చి మాసంలో అయితే చెట్టుకు వచ్చేసి 100 నుంచి 150 లీటర్ల నీటి తళ్ళు ఇచ్చినట్టయితే పూత పిందె రాలటం అనేది అరికట్టవచ్చు. ఒక్కొక్కసారి మనము గమనించినట్టయితే ఉష్ణోగ్రతలు అనేవి సడన్గా మనకు ఫిబ్రవరి మాసంలో పెరిగిపోవటం జరుగుతుంది. కాబట్టి అప్పుడు పూత పిందెను అరికట్టాలంటే మనం ముఖ్యంగా ప్లానోఫిక్స్ అనే మన గ్రోత్ రెగ్యులేటర్ని స్ప్రే చేసుకోవచ్చు. 4.5 లీటర్స్ నీటికి 1 ml మనము ఈ ప్లానోఫిక్స్ అనే ద్రావణాన్ని స్ప్రే చేసుకోవచ్చు అండి. ఈ ప్లానోఫిక్స్ ద్రావణాన్ని కాకుండా మనకు 2,4-D అనే ద్రావణాన్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈ 2,4-D ద్రావణం స్ప్రే చేసుకున్నట్టయితే కూడా మనం పూత పిందె రాలటం అరికట్టవచ్చు. కాకపోతే ఈ 2,4-D అనేది కూడా మనకు ఎక్కువ మోతాదులో మనము వాడినట్టయితే అది వీడిసైడ్గా అంటే కలుపు నివారణగా పనిచేస్తుంది. అలా కాకుండా తక్కువ పరిమాణంలో అంటే 100 లీటర్ల నీటిలో 1 గ్రాము 2,4-D మందుని కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పూత పిందె అనే దాన్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ 2,4-D అనే మందుని మనము పూత రాలకుండా ఎప్పుడు స్ప్రే చేయాలని అంటే మనకు జనవరి మాసంలో, అంటే మనకు జనవరిలో పూత ఇక వస్తుంది అంటే ఒక వారం 10 రోజులు వస్తుంది అన్నప్పుడు మనకు జనవరి మొదటి వారంలో కానీ 2 వారంలో కానీ ఒకసారి స్ప్రే చేసుకొని, ఇక మనకు పూత వచ్చిన తర్వాత అంటే పిందె బఠానీ సైజు ఉన్నప్పుడు, చిన్న గోలికాయ పరిమాణం సైజులో ఉన్నప్పుడు 2వ దఫా స్ప్రే చేసుకున్నట్టయితే మనకు ఈ పిందె రాలటం అనేది సమర్థవంతంగా అరికట్టవచ్చండి. నానాటికి పెరుగుతున్న పశు సంఖ్యతో పాటు పశుగ్రాసాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం పెరుగుతోంది. వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా ఉండే పశుగ్రాసాల ఉత్పత్తి వేసవి వచ్చేసరికి పడిపోతుంది. వేసవిలో ఎదురయ్యే పశుగ్రాసాల కొరతను తీర్చేందుకు సైలేజీ తయారు చేసుకోవడం ఒక మార్గం. పచ్చిమెత్తును ముక్కలుగా చేసుకుని ఒక పాత్రలో నిల్వ చేసుకోవడాన్నే పాతరగడ్డి లేదా మాగుడుగడ్డి లేదా సైలేజ్ అంటారు. ఖరీఫ్, రబీ కాలాలలో ఇబ్బడి ముబ్బడిగా అందివచ్చే పచ్చిగడ్డిని నవంబర్, డిసెంబర్ మాసాల్లో శాస్త్రీయ పద్ధతిలో నాణ్యత చెడకుండా నిల్వ చేసుకుంటే కొరత సమయంలో అక్కరకొస్తుంది. చిన్న స్థాయి నుంచి పెద్ద సంఖ్యలో పశువులున్నవారు సైతం సైలేజీని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సైలేజీని ఎలా తయారు చేసుకోవాలి? ఎన్ని రోజులకు తయారవుతుంది? తయారీలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి?
ఎన్ని పశువులుంటే ఎంత సైలేజ్ అవసరమవుతుంది వంటి అన్ని వివరాలను తెలియజేస్తున్నారు రాజన్ నగర్లోని పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం లైవ్ స్టాక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ. సైలేజ్ లేదా మాగుడు గడ్డి లేదా పాతర గడ్డి, సో రకరకాల పేర్లతో మనం ఈ గడ్డిని పిలుస్తూ ఉంటాము. సో ఈ గడ్డి కొంతమంది రైతులు అడుగుతున్నారు, ఈ సైలేజ్ గడ్డి విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది అని. సో ఇది గడ్డి అనేది రకం కాదు, మనకు అందుబాటులో ఉన్న పచ్చి గడ్డిని పాతర వేసుకొని ముందు భవిష్యత్తు అవసరాల గురించి నిల్వ చేసే పద్ధతినే సైలేజ్ పద్ధతి లేదా సైలేజ్ గడ్డి లేదా పాతర గడ్డి లేదా మాగుడు గడ్డి అంటారు. వర్షాకాలం ఆ సమయంలో పచ్చిగడ్డిని తీసుకొని మనము పాతర వేసుకొని తర్వాత పచ్చిగడ్డి లభించని సమయంలో మనం వాడుకున్నట్లయితే కంటిన్యూస్గా పశువుకు మనము పచ్చిగడ్డి అందించిన వాళ్ళం అవుతాము. తద్వారా మనము పాల దిగుబడి కూడా తగ్గకుండా మనం చూసుకున్న వాళ్ళము అవుతాము. అయితే ఈ పప్పు జాతి సంబంధించిన గడ్డి జాతులు ఏవైతే ఉన్నాయో ల్యూసన్ను, బర్సీము, స్టైలో, తర్వాత హెడ్జ్ లూసన్ను, ఈ గడ్డి జాతులు అనేవి స్టైలో తయారు చేయడానికి అనుకూలమైన రకాలు కాదు. ఎందుకంటే సైలేజ్ తయారు చేయడానికి మనకు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం అధికంగా ఉన్న గడ్డి జాతులు అయితేనే మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ సైలేజ్ అనేది ఏ పేరుతో పాపులర్ అయింది అంటే మన ఉత్తర దేశాలలో కార్న్ లేదా మొక్కజొన్న సైలేజ్ అనేది అత్యుత్తమమైన సైలేజ్ తయారు చేయడానికి అనుకూలమైన గడ్డి జాతి అన్నట్టు. అంటే ఎందుకు ఇది ఎక్కువ అనుకూలమైంది అంటే దీంట్లో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి మరియు దాంట్లో మనకు పాలకంకి దశలో ఈ మొక్కజొన్నను కోసి మనం సైలేజ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పోషకాలు పశువుకు అందించబడి ఎక్కువ పాల దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొక్కజొన్న అనేది పశువులకు సైలేజ్ గడ్డి తయారు చేయడానికి అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఒక 50 నుంచి 60% పూత దశలో ఉన్నప్పుడు జొన్నను కూడా కత్తిరించుకొని మనం సైలేజ్ తయారు చేసుకోవచ్చు. తర్వాత హైబ్రిడ్ నేపియర్ బాజ్రా, గినీ గడ్డి, పారాగడ్డి మొదలైన గడ్డి జాతులు కూడా సైలేజ్ తయారు చేయడానికి అనుకూలమైనవి. అయితే ఇవి విత్తిన తర్వాత ఒక 90 రోజుల తర్వాత మనము వీటిని కత్తిరించుకొని సైలేజ్ తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఏ దశలో కోయాలి అంటే పూత దశలో, మ్యాక్సిమం వచ్చేసి పూత దశలో కోసుకున్నట్లయితే ఎక్కువ పోషకాలు అనేవి ఆ మొక్కలో ఉండి ఆ మొక్క నుంచి సైలేజ్ ద్వారా పశువుకు అందించబడతాయి. కాబట్టి సైలేజ్ తయారు చేయడంలో కోత దశ అనేది కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే పూత దశలో మనము కోసుకొని మనం సైలేజ్ చేసుకున్నట్లయితే అత్యధిక పోషకాలు మనకు పశువుకు అందించబడతాయని తెలుసుకోవచ్చు. సైలేజ్ తయారు చేయడంలో ఈ గుంతల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. భూమిపైన ఒక గుంత తీసి దాంట్లో కూడా సైలేజ్ చేసుకోవచ్చు. రెండోది బంకర్ సైలేజ్, నా వెనకాల ఉన్నది బంకర్ సైలేజ్. ఇంకోటి ఈ మధ్యకాలంలో డ్రమ్స్ సైలేజ్ లేదా ప్లాస్టిక్ బ్యాగులలో కూడా సైలేజ్ తయారు చేసుకున్నారు. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు 2-3 పశువులు ఉన్న వాళ్ళు కూడా డ్రమ్స్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్స్లో కూడా సైలేజ్ తయారు చేస్తూ ఉన్నారు. అది కూడా శుభపరిణామము. తర్వాత ఈ మధ్యకాలంలో వ్యాపార సరళిలో రైతులు పెద్ద పెద్ద కమతాలలో మన మొక్కజొన్న పండించి ఆ మొక్కజొన్నను కత్తిరించి మన సైలేజ్ బెయిలర్స్ ద్వారా ఈ బెయిల్స్గా అంటే గాలి చొరబడిని బెయిల్స్గా గడ్డి కట్టలు బెయిల్స్గా రూపంలో తయారు చేసి వాటిని 50 నుంచి 60 కేజీల బెయిల్స్ను ఇతర ప్రాంతాలకు కూడా తరలించి అక్కడున్న పశువుల అవసరాలు తీర్చే పద్ధతులు కూడా ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అయితే సైలేజ్ తయారీలో ముఖ్యంగా 3 దశలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి పంటను పూత దశలో మాత్రమే కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఒక రోజంతా నీడలో కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే పంటను కోసిన వెంటనే దానిలో దాదాపు 90% వరకు నీటి శాతం ఉంటుంది. కాబట్టి దాన్ని మనము దాదాపు 60 నుంచి 70% వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే నీటి శాతం ఎక్కువ అయినప్పుడు ఈ యొక్క ఫెర్మెంటేషన్ ప్రక్రియ లేదా కిణ్వన ప్రక్రియ లేదా పులియడం అనే ప్రక్రియ అనేది చాలా ఆలస్యం అవుతుంది, సరిగా పులియదు. సో దీన్ని నివారించడానికి మనము ఏవైతే కోసిన గడ్డి ఉందో దాన్ని మనము ఎండలో ఒక రోజంతా ఆరనివ్వాలి పచ్చిగా. సో ఆరనిచ్చిన తర్వాత దాన్ని రవాణా చేసుకొని మనం ఎక్కడైతే సైలేజ్ తయారు చేస్తామో ఆ సైలేజ్ గుంత వద్దకు తీసుకొని వచ్చి
చాఫ్ కటర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించవలను. సో చిన్న చిన్న ముక్కలు అంటే 1 నుంచి 2 సెంటీమీటర్ల ముక్కలను కత్తిరించి పొరలుగా వేసుకోవాలి. ఒక పొర అయిన తర్వాత దానిపైన సైలేజ్ అడిటివ్స్ అంటారు. అంటే సైలేజ్ యొక్క పోషకాలను పెంచడానికి, తర్వాత సైలేజ్ తొందరగా కావడానికి మనము కొన్ని రకాల పదార్థాలను కలపవలసిన ఆవశ్యకత ఉంది. దాంట్లో మొదటిగా చూసుకున్నట్లయితే మొలాసిస్ అనేది సైలేజ్ యొక్క వాటి యొక్క న్యూట్రిషన్ వాల్యూ, అంటే వాటి యొక్క సుపోషకం చేస్తుంది ఒకటి. రెండోది సైలేజ్ అంటే ఈ యొక్క ముక్కల మధ్యలో ఉన్న గాలిని కూడా బయటికి వెళ్ళే విధంగా చేసి రెండింటి మధ్యలో గ్యాప్ లేకుండా చేసుకుంటుంది. మొలాసిస్ను దాదాపు 3% వరకు మనం కలుపుకోవచ్చు. అంటే ప్రతి 100 కిలోలకు దాదాపు ఒక 3 కిలోల వరకు మొలాసిస్ను కలుపుకోవచ్చు ఒకటి. రెండోది మినరల్ మిక్చర్ లేదా ఖనిజ లవణాల మిశ్రమం అంటారు. దీంతో పాటు ఒక శాతం అంటే ప్రతి 100 కిలోలకు 1 కేజీ ఉప్పును కూడా మనము కలుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటన్నిటితో పాటు లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనే ఒక రకమైన ఆమ్లం ఉంటుంది. అది మన యొక్క కిణ్వ ప్రక్రియ లేదా మన యొక్క సైలేజ్ చెడిపోకుండా ఈ యొక్క ఫెర్మెంటేషన్ ప్రక్రియ అనేది తొందరగా కావడానికి మనకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనేది అది కూడా మనము యాడ్ చేయడం వల్ల తొందరగా, అంటే ఈ యొక్క సైలేజ్ అనేది తొందరగా ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకు అందుబాటులో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో, అంటే దాదాపు మీకు దగ్గరలో ఏదైనా పరిశ్రమ అంటే టొమాటో గుజ్జు పరిశ్రమ కానీ, తర్వాత సిట్రస్ గుజ్జు అంటే ఈ యొక్క నిమ్మ జాతికి సంబంధించిన జ్యూస్ ఫ్యాక్టరీస్ ఉన్నా కానీ వాటిలో లభ్యమయ్యే ఈ యొక్క వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, పల్పు కానీ, తర్వాత గుజ్జు మొదలైన వాటిని అన్నింటినీ మనం కలుపుకోవచ్చు. సో ఈ విధంగా కలుపుకోవడం వల్ల సైలేజ్ యొక్క నాణ్యత అనేది పెరిగి పశువుకి ఎక్కువ పోషకాలు అందించిన వాళ్ళము అవుతాము. సైలేజ్ ప్రక్రియలో అతి ప్రధానమైనది గాలి చొరబడకుండా చూడడం అనేది. నిరంతరం ప్రతి పొరపైన ఈ యొక్క సైలేజ్ యొక్క అడిటివ్స్ వేసిన తర్వాత మనము ఈ యొక్క ట్రాక్టర్ల సహాయంతో మనం గుంతలో ఉన్న గడ్డిని చాలా గట్టిగా తొక్కాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడే మనకు వాటి యొక్క సైలేజ్ యొక్క ముక్కల మధ్యలో ఉన్న గాలి అనేది బయటికి పంపించవేయబడుతుంది, లేదా గాలి లేని పరిస్థితిలో ఏర్పడే కిణ్వ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ విధంగా జరగడం వల్ల మన యొక్క సైలేజ్ యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా సైలేజ్కి చూసుకున్నట్లయితే ఈ యొక్క గాలి అనేది ప్రధాన శత్రువు. మరి గాలి లేకుండా చూసినట్లయితే సైలేజ్కి ఎటువంటి నష్టం వాటిల్లకుండా పూర్తి గడ్డి మొత్తం సైలేజ్గా అయ్యే అవకాశం ఉంది. సో ఇది సరిగా జరగని పక్షంలో మనకు గాలి చొరబడి సైలేజ్ మొత్తం మాడిపోయి నల్ల రంగులోకి మారిపోవడం, తర్వాత బూజు పట్టడం జరుగుతుంది. సో వీటన్నిటిని అరికట్టాలంటే మనకి గాలి చొరబడకుండా మనం సైలేజ్ని గట్టిగా కాంపాక్ట్ చేసుకునే ఆవశ్యకత ఉంది. చివరి దశలో మనము సైలేజ్ గుంతను మూయాలి. సో సైలేజ్ గుంతను మూయాలి అంటే మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ యొక్క ప్లాస్టిక్ పట్టాలు కానీ, HDPE పాలిథిన్ షీట్స్ కానీ, కవర్స్ కానీ, వాటి సహాయంతో మనము సైలేజ్ గుంతను మూసుకోవచ్చు. ప్లాస్టిక్ షీట్ కప్పిన తర్వాత మనము దానిపైనుంచి మనం కాస్త మట్టిని వేసుకొని దానికి కొద్దిగా పేడ కలుపుకొని మనం అలుకులాగా కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే గాలి చొరబడకుండా అవుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద టైర్లు, తర్వాత బరువైన వస్తువులు ఆ సైలేజ్ గుంతపై పెట్టడం వల్ల గాలి చొరబడకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనము సైలేజ్ని కంప్లీట్గా పూర్తి చేసుకోవచ్చు. మరి పూర్తి అయిన సైలేజ్ని ఎన్ని రోజులకు తీసుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా కలిపినట్లయితే మనకు దాదాపు ఒక 45 నుంచి 60 రోజుల వరకు సైలేజ్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో అంటే మనం దాదాపు ఒక 2 నెలల వరకు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు సైలేజ్ గుంతనాన్ని తెరుచుకోవచ్చు. సో తెరిచిన తర్వాత కంటిన్యూస్గా మనం ఆ సైలేజ్ని వాడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకసారి తెరిచి మళ్ళీ ఒక 1 నెల రోజులు మళ్ళీ మూస్తామంటే మొత్తం సైలేజ్ స్పాయిల్ లేదా బూజు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కాకుండా మనకి ఏవైతే ఒక్కసారి ఓపెన్ చేసిన వెంటనే మనము సైలేజ్ని కూడా వాడుకోవాలి. మంచి సైలేజ్ యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే మనం సైలేజు గుంతను ఓపెన్ చేసిన వెంటనే సైలేజ్ అనేది ఒక మంచి మాగుడు వాసన, అంటే పైనాపిల్ లాంటి వాసన కలిగి ఉండాలి ఒకటి. రెండోది మనకు రంగు చూసుకున్నట్లయితే గోల్డెన్ ఎల్లో కలర్ లేదా నిమ్మ పండు రంగులోకి ఉండాలి, లేదా
ఆకుపచ్చ రంగులో సైలేజ్ ఉన్నట్లయితే అది మంచి సైలేజ్గా గుర్తించవచ్చు. ఉదయజని సూచిక చూసుకున్నట్లయితే 3.5 నుంచి 4.2 మధ్యలో ఉండాలి. తర్వాత ఎటువంటి నలుపు రంగు కానీ ఎర్ర రంగు కానీ ఉండకూడదు సైలేజ్లో. అట్లా ఉన్నట్లయితే అది ఒక బూజు అని అటువంటి సైలేజ్ మనం తీసి బయటపడేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అది మేపడం వల్ల పశువులకు రకరకాల వ్యాధులు వచ్చి జబ్బుపారిన పడే అవకాశం ఉంది. కాబట్టి సైలేజ్ మేపడంలో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 300 కేజీలు ఉన్న ఒక పశువుకు దాదాపు 30 కేజీల వరకు మనం సైలేజ్ ఇవ్వచ్చు. మొదటగా చూసుకున్నట్లయితే ఈ సైలేజ్ అనేది ప్రారంభంలో పశువులకు అలవాటు లేక చాలా ఇష్టంగా తినవు. తర్వాత క్రమక్రమంగా కొద్ది మొత్తంలో వాటికి అలవాటు చేస్తూ కొద్దిగా బెల్లపు నీరు చల్లుతూ ఉప్పు నీరు చల్లుతూ అలవాటు చేసిన క్రమంలో మనము ఒక 30 కేజీల సైలేజ్ ఇవ్వవచ్చు. గొర్రెలు మేకలకు అయితే దాదాపు 1.5 కిలోల నుంచి 2 కిలోల వరకు ప్రతిరోజు మనము ఈ సైలేజ్ను మనము వాటి యొక్క దానాలో కానీ తర్వాత పచ్చిగడ్డతో కలిపి ఇవ్వచ్చు. ఈ సైలేజ్ అనేది చాలా మంచి బలవర్ధకమైన ఆహారం. ఎందుకంటే దీంట్లో మనం సైలేజ్ తయారులో వాడినటువంటి మినరల్ మిక్చర్ కానీ తర్వాత బెల్లం మడ్డి కానీ తర్వాత ఉప్పు కానీ ఇవన్నీ సైలేజ్ని సుపోషకం చేసి పశువుకు సరైన మోతాదులో అందించినట్లయితే వాటి యొక్క పాల దిగుబడి తర్వాత బరువు కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత కొన్ని చేయకూడని పనులు ఏంటంటే సైలేజ్ తయారు చేయడంలో ఈ యొక్క కాంపాక్షన్ లేదా ఒత్తిడి అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత బాగా మనం ఒత్తిడి చేసినట్లయితే అంటే ట్రాక్టర్లతోని తర్వాత మనుషులతోని తర్వాత దిమ్మీసులతోని తొక్కించినట్లయితే అంత బాగా సైలేజ్ అనేది తయారవుతుంది. కొన్ని చోట్ల మనకు ఈ యొక్క లాక్టోబాసిల్లస్ అనేది కమర్షియల్గా దొరకనట్లయితే అప్పుడు మనం పుల్లటి మజ్జిగ లేదా పెరుగు ద్రావణం కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కూడా లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనే ఒక ఆమ్లము బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా సైలేజ్ అనేది అద్భుతంగా తయారయ్యి మనకు పశువుకు రుచికరమైన ఆహారం అందించిన వాళ్ళం అవుతాం. దాదాపు 1x1x1 అంటే 1 మీటర్ వెడల్పు 1 మీటర్ పొడవు 1 మీటర్ లోతుగా ఉన్న సైలేజ్ గుంతలో మనకు 400 నుంచి 500 కేజీల సైలేజ్ మనం తయారు చేసుకోగలుగుతాము. సో ఈ లెక్కన పశువులు అంటే అందుబాటులో ఉన్న పశువులను బట్టి వారికి ఎంత సైలేజ్ కావాలో అనేది ముందుగానే రైతులు నిర్ధారించుకొని దాని ప్రకారంగా గుంతలు తవ్వడము లేదా డ్రమ్స్లో కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్లో కానీ సైలేజ్ తయారు చేసుకోవడానికి వాళ్ళు ముందు నుంచే ప్రణాళిక వేసుకున్నట్లయితే ఈ యొక్క సైలేజ్ అనేది సక్సెస్ఫుల్గా తయారు చేసుకొని ప్రతిరోజు పశువుకు పచ్చిగడ్డి అందించిన వాళ్ళు అవుతారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.